మేడారం జాతర కోసం 150 కోట్లు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే ఏడాది జనవరిలో జరిగే మేడారం మహా జాతర నిర్వహణ, శాశ్వత నిర్మాణ పనుల కోసం 150 కోట్లు ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం జాతరను ఘనంగా నిర్వహించేందుకు 150 కోట్లు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు ధన్యవాదాలు తెలిపారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. మేడారం జాతర కోసం 150 కోట్లు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే ఏడాది జనవరిలో జరిగే మేడారం మహాజాతర నిర్వహణ, శాశ్వత నిర్మాణ పనుల కోసం 150 కోట్లు ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం జాతరను ఘనంగా నిర్వహించేందుకు 150 కోట్లు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు ధన్యవాదాలు తెలిపారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. మేడారం జాతర కోసం 150 కోట్లు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే ఏడాది జనవరిలో జరిగే మేడారం మహాజాతర నిర్వహణ, శాశ్వత నిర్మాణ పనుల కోసం 150 కోట్లు ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం జాతరను ఘనంగా నిర్వహించేందుకు 150 కోట్లు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు ధన్యవాదాలు తెలిపారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. మేడారం జాతర కోసం 150 కోట్లు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే ఏడాది జనవరిలో జరిగే మేడారం మహాజాతర నిర్వహణ, శాశ్వత నిర్మాణ పనుల కోసం 150 కోట్లు ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం జాతరను ఘనంగా నిర్వహించేందుకు 150 కోట్లు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు ధన్యవాదాలు తెలిపారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, మేడారం జాతరకు సర్కార్ ఫండ్స్ రిలీజ్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మహాజాతర వచ్చే ఏడాది జనవరి 26 28 నుంచి మహాజాతర ప్రారంభంగా ఉంది. జాతరకు సంబంధించి 4 రోజుల పాటు కొనసాగున్నది. 2026 జనవరి 28 నుంచి 4 రోజుల పాటు అంటే 31వ తారీఖు వరకు ఈ మహాజాతర జరుగుతుంది. ఈ మహాజాతరకు కోట్లాది మంది భక్తులు తరలి వస్తారు. అట్లా వచ్చే భక్తులకు సౌకర్యం కల్పించేందుకు ప్రతి జాతర సమయంలోనూ ఏర్పాట్లు చేయడం అనేది పరిపాటిగా వస్తుంది. అయితే ఆ జాతర సమయంలో మాత్రమే నిధులు వెచ్చించడం, ఆ తర్వాత జాతర తర్వాత నిధులన్నీ సంబంధించినటువంటి పనులు అసంపూర్తిగా ఉండడం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అలాంటి పరిస్థితులను తలెత్తకుండా ముందుగానే 150 కోట్ల రూపాయలను నిధులను విడుదల చేసింది. ఆ 150 కోట్ల రూపాయలతోటి మేడారం మహాజాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా శాశ్వతమైనటువంటి పనులను నిర్వహించేందుకు స్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు ఈ నిధులను విడుదల చేసేందుకు 150 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ రాష్ట్ర గిరిజన శాఖ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ 150 కోట్ల రూపాయలతో మేడారం మహాజాతర వచ్చే ఏడాది జరిగేటువంటి మహాజాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటు శాశ్వతమైనటువంటి పనులను చేసేందుకు కూడా ఈ నిధులను వెచ్చించనున్నారు. అందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. దీంతో మహాజాతరకు సంబంధించి జనవరి 28వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జరిగేటువంటి జాతరకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడానికి, తర్వాత వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం, సేమ్ టైంలో మహాజాతరకు సంబంధించి మేడారంకు జాతరతోటి సంబంధం లేకుండానే ప్రతి వీకెండ్స్ లో కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. అలా వచ్చే భక్తులకు కూడా సౌకర్యం ఉండే విధంగా కూడా ఈ శాశ్వతమైనటువంటి పనులు నిర్వహించాలనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు 150 కోట్ల రూపాయలను విడుదల చేశారు. మహాజాతరకు సంబంధించి 2 ఏళ్లకోసారి జరుగుతుంది. మాఘశుద్ధ పౌర్ణమి ముందు వచ్చే బుధవారం రోజు జాతర ప్రారంభమవుతుంది. ఆ రోజు మొదటి రోజు సారలమ్మ కన్నెపల్లి నుంచి గద్దెపైకి వస్తారు. అదేవిధంగా గోవిందరాజు, పగడిద్దరాజు మొదటి రోజు గద్దెపైకి వస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ డే గురువారం రోజు సమ్మక్క గద్దెపైకి వస్తారు. నెక్స్ట్ ఫ్రైడే రోజు 4 దేవతలు కూడా గద్దెల పైన ఉంటారు. అప్పుడు కోట్లాది మంది భక్తులు వచ్చి అమ్మవార్లను ఇటు దర్శనం చేసుకుంటారు. అయితే ఇలా వచ్చే భక్తులకు సంబంధించి ఒక తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇటు ఛత్తీస్గఢ్, ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ప్రతి జాతరకు భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే 1,50,00,000 మంది వరకు కూడా ఈ జాతరకు ఈసారి భక్తులు తరలి వస్తారని ముందుగానే అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలనేది భావిస్తున్నారు. అందులో భాగంగానే మంత్రి సీతక్క అనేక సార్లు రివ్యూలు నిర్వహించారు. శాశ్వతమైనటువంటి
పనులు చేపట్టడానికి గద్దెల చుట్టూ కావాల్సినటువంటి సౌకర్యాలు కావచ్చు, తర్వాత ఇక్కడికి వచ్చే విడిది చేయడానికి భక్తులకు సౌకర్యాలు కల్పించడం, ఇట్లా వీటన్నిటికి సంబంధించినటువంటిది శాశ్వత పనులు చేపట్టాలనేది భావించింది. అందులో భాగంగానే ఇప్పటికీ 7-8 సార్లు అధికారులతో రివ్యూలు నిర్వహించడంతో పాటు ప్రతిపాదనలు కూడా తీసుకున్నారు. ఆ ప్రతిపాదనల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ముఖ్యమంత్రి దృష్టికి కూడా మంత్రి సీతక్క తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగానే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంతగా 150 కోట్ల రూపాయలను ఈసారి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంతగా 150 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆ నిధులతోటి మేడారం మహాజాతరను ఘనంగా నిర్వహించడం, అదేవిధంగా శాశ్వతమైనటువంటి పనులను కూడా అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. దీని ద్వారా ముందుగానే నిధులు రావడం వల్ల నిధుల దుర్వినియోగం కావచ్చు, లేదా పనులకు సంబంధించినటువంటి నాణ్యత లేకపోవడం అనేది గతంలో ఉన్నటువంటి ఆరోపణలు, అలాంటి వాటన్నిటికీ తావు లేకుండా శాశ్వతమైనటువంటి పనులు చేయడానికి ఒక అవకాశం కల్పించిందని చెప్పొచ్చు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు, గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు కూడా మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. మొత్తంగా చూస్తే మేడారం మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అనేది దీని నుంచి అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి జాతరను అత్యంత ఘనంగా నిర్వహించాలనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే అనేక సార్లు మంత్రి సీతక్క రివ్యూ నేపథ్యంలో ఇచ్చినటువంటి ప్రతిపాదనలన్నింటినీ కూడా ప్రభుత్వం పరిశీలించింది, సానుకూలంగా స్పందించింది. ఇక్కడ మేడారం మహాజాతరకు శాశ్వతమైనటువంటి పనులు చేపట్టాలనేది మొదటి నుంచి భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు 150 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా మేడారం మహాజాతర జరిగిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మినీ జాతర జరుగుతుంది. దానికి కూడా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అదేవిధంగా వీకెండ్స్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి టూరిజం ప్లేసెస్ కూడా ములుగు జిల్లాలో ఉంటాయి కాబట్టి అదేవిధంగా మేడారంకు కూడా తరలి వస్తున్నారు. ఇక్కడ శాశ్వతమైనటువంటి పనులు అన్నీ కూడా పూర్తయితే వచ్చే భక్తులకు కావచ్చు, టూరిస్టులకు కూడా మేడారంకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 150 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దీంతో జాతరకు ముందుగానే నిధులు రావడం వల్ల ఈ పనులన్నీ కూడా త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. చంద్రిక.